బ్రహ్మలు శివ బాబా విచేసే పలికెను ధ్వని బ్రహ్మలు శివ బాబా విచేసే పలికెను ధ్వని బ్రహ్మనోటి మధురవాణి పలికెను ధ్వని బ్రహ్మలో శివ బాబా విచేసే ఓమని మధుర ధ్వనితో పరివర్తన చేసే ప్రేమ శాంతి నేర్పి జనుల జీవితం మార్చే ఆదిదేవ ప్రజాపితా శ్రీ పలికెను ధ్వని బ్రహ్మనోటి మధురవాణి పలికెను ధ్వని బ్రహ్మలో శివ బాబా విచేసే ఓం శాంతి. అమృతధార ప్రేక్షకులకు స్వాగతం. బ్రహ్మబాబా గారి సమానంగా మన జీవితాన్ని తయారు చేసుకోవటానికి బ్రహ్మబాబా గారి జీవితాన్ని మనం ఇప్పుడు అధ్యయనం చేస్తున్నాం. బ్రహ్మబాబా గారు తమ పురుషార్థ మార్గములో కర్మను మరియు యోగమును బ్యాలెన్స్లో ఉంచుకునేవారు. మనము పుణ్యకర్మలను తయారు చేసుకోవటానికి కర్మ చేయవలసింది. నవయుగ నిర్మాణం కొరకు కర్మ చేస్తూ ఉంటాము. కర్మ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దివ్యమైన స్వభావాలను, దివ్యమైన జీవన విధానాన్ని అలవర్చుకోవటానికి కర్మలే మనం నిరంతరం చేస్తూ ఉంటే, కర్మలపైనే మనం ఎక్కువగా శ్రద్ధ పెడితే, మరి యోగం చేయటానికి గత జన్మల పాపకర్మలను భస్మం చేసుకొని దివ్య స్వభావాలను మరలా మనలో రచించుకోవటానికి ఎలా సాధ్యమవుతుంది? కావున యోగం తప్పనిసరి. యోగమే మనలో ఉన్నటువంటి చెడు సంస్కారాలను తొలగిస్తుంది. చెడు సంస్కారాలను తొలగించుకున్న తర్వాతే నూతనమైన దివ్యమైన సంస్కారాలను రచించుకోవటానికి సాధ్యమవుతుంది. కొత్త సంస్కారాలను తయారు చేసుకోవాలంటే కర్మలు అవసరము. పాత సంస్కారాలను తొలగించుకోవటానికి యోగము కూడా అవసరం. అంటే తపస్సు కూడా అవసరం. భగవంతుని స్మృతిని చేయటం, ఆత్మస్థితిలో ఉంటూ భగవంతుని స్మృతిని అభ్యాసం చేయటం అన్నదే తపస్సు. ఈ సహజ రాజయోగాన్ని మనం నిరంతరం కర్మ చేస్తూ కూడా అభ్యాసం చేయవచ్చు. ఈ విషయాన్ని విన్నప్పుడు మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కానీ భగవంతుడు మనకు నేర్పించినది కర్మయోగమే.
కర్మ సన్యాసం కాదు. కర్మ సన్యాసం చేయటం వలన మనం దివ్య జీవితాన్ని ఎలా తయారు చేసుకోగలం? ఎందుకంటే భవిష్య జీవితం తయారయ్యేది వర్తమాన కర్మల ద్వారానే. భవిష్యంలో భాగ్యం తయారవటం కూడా మన కర్మల ఆధారంగానే అనే విషయం ఇప్పటికీ మనమందరం అర్థం చేసుకున్నాం. అయితే కర్మలను ఆచరించటం ద్వారా యోగమును కూడా మనము నిరంతరంగా చేయవచ్చు అనే విషయాన్ని ఇక్కడే తెలుసుకుంటాం. శివ పరమాత్ముడు మనకందరికీ నేర్పించిన విధానము కర్మయోగమే. కర్మయోగము అనగా కర్మ చేస్తూ యోగ స్థితిలో ఉండటం, కర్మను మరియు యోగమును బ్యాలెన్స్గా ఉంచుకోవటం. మన జీవితంలో కర్మలకు ఎంతగా ప్రాధాన్యత ఇస్తున్నామో యోగమునకు అంటే తపస్సు సాధనకు కూడా అంతే ప్రాధాన్యాన్ని ఇవ్వటము. ఈ రెండింటికి సమానమైన ప్రాధాన్యతను మనం ఇవ్వటం వలన మన జీవితంలో కొత్తగా అడుగులు ముందుకు వేయటం చాలా సులభమవుతుంది. కొత్త మార్గంలో మనం నడుస్తున్నప్పుడు వెనుక నుండి అనేక రకాల విఘ్నాలు మనకు నిరుత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలాగే ఎదురుగా కూడా ఎన్నో రకాల కొత్త విఘ్నాలు వస్తూ ఉంటాయి. వీటన్నిటినీ దాటుకొని ముందుకు వెళ్ళాలి అంటే తప్పనిసరిగా యోగశక్తి కావాలి. యోగశక్తి మనల్ని మనము తయారు చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. మనల్ని మనము నవయుగానికి సంసిద్ధంగా మార్చుకోవటానికి ఉపయోగపడుతుంది. యోగము అంటే తపస్సు చేయటం వలన మనలో సంయమ నియమాల పాలన సులభం అనిపిస్తుంది. సంయమ నియమాలను పాలన చేస్తూ ఉండటం అన్నది దైవీ స్వభావానికి, దైవీ యుగానికి, దైవీ జీవితానికి చాలా చాలా అవసరం. ఎందుకంటే దేవతల జీవితానికి మానవుల జీవితానికి గొప్ప తేడా ఏంటంటే వారిలో అనుక్షణము సంయమనము ఉంటుంది. వారు మాట్లాడే మాటల్లో, వారు చేసేటువంటి కర్తవ్యాల్లో సంయమనం అన్నది సహజ సిద్ధంగానే కలిగి ఉంటారు. ఇప్పుడు మనం కూడా చూడండి, సంయమనం కలిగి మాట్లాడితే, సంయమనాన్ని పాటిస్తూ సందర్భాల్లో మనం ప్రవర్తిస్తే మనల్ని కేవలం ఒక సాధారణ మానవుడిగా కాకుండా మనల్ని ఒక గొప్ప దేవతగానే ఎదుటివారు భావిస్తూ ఉంటారు. నిజంగా వీళ్ళు దేవత వల్ల ప్రవర్తిస్తున్నారు కదా అని ఇంకొకరితో వారి అభిప్రాయాన్ని కూడా పంచుకోవటం మనం గమనిస్తూ ఉంటాం. సంయమనం అన్నది మనలో కలగాలి అంటే నియమం అన్నది ఉండాలి. మనకు మనముగా కొన్ని నియమాలను ఏర్పరచుకోవాలి. అయితే ఈ నియమాలు భగవంతుడు నిర్దేశించిన నియమాలకు లోబడి మాత్రమే ఉండాలి. శివ పరమాత్ముడు మనకు శ్రీమతాన్ని తెలియజేశారు. శ్రీమతం అంటే ఏంటి? మన జీవితాన్ని నియమబద్ధంగా నడుపుకోవటం, మన జీవన వ్యవహారాలను నియమాలకు అనుగుణంగా, నియమాలకు అనుసారంగా నడపటం. దీన్నే శ్రీమతము అని అంటారు. ఈ నియమాలకు అనుగుణంగానే మనం కూడా మన కోసం కొన్ని నియమాలను తయారు చేసుకొనగలిగితే యోగ స్థితిలో మనం ఉన్నత స్థాయిని అందుకోవటానికి సాధ్యమవుతుంది. బ్రహ్మబాబా గారు తన కోసం తాను కొన్ని నియమాలను ఏర్పరచుకున్నారు. యోగం చేయటానికి అదే పనిగా సమయాన్ని తీసుకునే అవసరం లేకుండా నిరంతరము అంటే కర్మలు చేస్తున్నప్పుడు కూడా యోగాభ్యాసం చేయాలి అన్న సంకల్పాన్ని బాబా కలిగి ఉండేవారు. అయితే ఎప్పుడు కర్మలు చేస్తూ మాత్రమే యోగం చేయాలి అని కాకుండా కర్మలు చేశాక కూడా ఇంకా కాస్త సమయాన్ని కేటాయించుకొని యోగాభ్యాసం చేయాలి అని కూడా బాబా సంకల్పించారు. అందుకోసం బ్రహ్మబాబా ప్రతిరోజు కూడా అమృత వేళ 2 గంటల సమయానికే నిద్ర లేచి ఫ్రెష్గా కూర్చొని యోగాభ్యాసం చేసేవారు. యోగాభ్యాసం చేయటానికి ముఖ్యంగా ఏకాంతం అవసరము. అమృత వేళ బ్రహ్మ ముహూర్తము 2 గంటల సమయంలో పూర్తి వాతావరణము ఏకాంతంగా ఉంటుంది, నిశ్శబ్దంగా కూడా ఉంటుంది. అలాంటి వాతావరణంలో యోగ సాధన చేయటం సులభమవుతుంది. ముఖ్యంగా బ్రహ్మబాబా గారు ఆత్మస్థితిని ఆ సమయంలో అభ్యాసం చేసేవారు. ఆత్మస్థితిని అభ్యాసం చేస్తూ తనకు తాను ఈ దేహానికి అతీతముగా ఉన్న చైతన్య శక్తిగా బాబా అనుభవాన్ని తెచ్చుకునేవారు.
కేవలం సంకల్పాలతో మాత్రమే కాకుండా ఆ భావనలో బాబా పూర్తిగా మునిగిపోయేవారు. అమృతవేళ సమయంలో, ఏకాంత సమయంలో, నిశ్శబ్దమైన ప్రశాంతమైన ఆ వాతావరణంలో మనల్ని మనం తొంగి చూసుకోవటానికి, మనల్ని మనం అర్థం చేసుకోవటానికి సులభమవుతుంది. విశ్రాంతి కూడా రాత్రి సమయంలో పూర్తి అయి ఉంటుంది కాబట్టి మనల్ని మనం తెలుసుకోవటానికి అమృతవేళ సమయం చాలా అనువైన సమయం. అయితే దినమంతటిలో అనేక రకాల సేవా కర్తవ్యాలలో బాబా ఎంతో బిజీగా ఉండి బాగా అలసిపోయేవారు కూడా. 90 సంవత్సరాల ఆ వయసులో బాబా ఎంతగా సేవ చేసేవారంటే 40 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాలున్న వ్యక్తులు కూడా అంత సేవా కర్తవ్యాన్ని మోయగలిగేవారు కాదు. చిన్నపిల్లలకు కూడా అంటే యువకులకు కూడా అలసట కలిగేది, కానీ బ్రహ్మబాబాలో అంతటి వయస్సులోనూ అలసట కలిగేది కాదు. అలసట లేకుండా బ్రహ్మబాబా ఎంతో సేవ చేసేవారు. పిల్లల కోసం ఉత్తరాలు వ్రాయటం, వారి బాధలను వినటం, వారి కోసం మనసు ద్వారా శుభ భావనలను పంపించటం, వారికి మనసు ద్వారా సహాయ సహకారాన్ని అందించటం, వారికి శక్తులు నింపటం మొదలైన మనసా సేవ కర్తవ్యాలతో పాటు ప్రత్యక్షంగా తనని కలవటానికి వచ్చిన పిల్లలకు సలహాలు, సూచనలు ఇవ్వటం చేసేవారు. ఇలాగా బాబాకు పగటిపూట కాస్తసేపు కూడా నిద్రించటానికి అవకాశం ఉండేది కాదు, సమయమే లభించేది కాదు. 90 సంవత్సరాల వృద్ధావస్థలో కూడా బ్రహ్మబాబా అలసిపోకుండా సేవ చేయగలిగేవారు. అలసట ఏమాత్రం ఉండేది కాదు. అయినప్పటికీ బాబా అమృత వేళలో 2 గంటల సమయానికే యోగం కోసం కూడా లేచి కూర్చునేవారు. ఆ సమయంలో కూడా అలసట లేకుండానే యోగ సాధన చేసేవారు. యోగ సాధన చేయటానికి శ్రద్ధ చాలా అవసరం. శ్రద్ధ ఏమాత్రం తగ్గినా నిద్ర వచ్చేస్తుంది. నిద్రకు శ్రద్ధకు అస్సలు పడదు. మనం సాధన చేయాలి అనే శ్రద్ధ కలిగి ఉంటే, తపన కలిగి ఉంటే నిద్ర మనకు ఏమాత్రం ఆటంకం కానే కాదు. ఏదైనా మనం తప్పనిసరిగా ఈ పని చేసేయాలి అని అనుకుంటే నిద్రించం కదా. ఆ పని పూర్తయ్యే వరకు మనకు అసలు నిద్రనే రాదు. బాగా వ్యాపారం జరుగుతున్నప్పుడు ఒక మంచి వ్యాపారస్తుడికి కునుకు వస్తుందా? రాదు కదా. ఆకలి కూడా వేయదు, దాహం కూడా అనిపించదు. అలాగే బ్రహ్మబాబా కూడా చెప్పేవారట, పిల్లలారా, అమృతవేళ సమయము అంటే బాబా నుండి అమృతం కురిసే సమయము. అమృత తుల్యమైన శక్తులను బాబా నుండి అందుకునే సమయము. మన జీవితాన్ని, మన ఆత్మను అమరముగా తయారు చేసుకునే సమయము. మనల్ని మనం అమృత తుల్యముగా, వజ్రతుల్యముగా తయారు చేసుకోవటానికి అనువైన సమయం అమృతవేళ. కావున మధురమైన పిల్లలారా, అమృతవేళ సమయంలో నిద్రించి ఆ మంచి అవకాశాన్ని దూరం చేసుకోవద్దు అని బాబా చెప్పేవారు. బ్రహ్మబాబా కేవలం చెప్పేవారు కాదు కదా, చేసి చూపించేవారు. అందుకే బ్రహ్మబాబా సేవల్లో ఎంతగా అలసిపోతున్నప్పటికీ అలసట అనుకోకుండా యోగ సాధన కూడా చేసేవారు. అలసట అస్సలు కలిగేది కాదు బాబాలో. ఈ విషయాన్ని చూసి పిల్లలు చాలామంది బాబాతో ప్రశ్నించేవారు, బాబా, ఇంత చిన్న వయసులో ఉండి మేము ఇంతగా అలసిపోతున్నాము, వృద్ధావస్థలో ఉండి కూడా మీరు అస్సలు అలసటకు గురి కావటం లేదెందుకని అని అడిగేవారట. దానికి బ్రహ్మబాబా తానే ఏదో గొప్పగా సాధన చేస్తున్నట్టు ఏమాత్రం చెప్పుకునేవారు కాదు. ఎంతో నిరాడంబరంగా బ్రహ్మబాబా ఎంతో వినయంగా, నమ్రతతో చెప్పేవారట, పిల్లలారా, ఈ శరీరంలో 2 ఇంజన్లున్నాయి కదా అనేవారట. అంటే 2 ఆత్మలున్నాయి. ఒకటి ఆత్మ యొక్క శక్తి, అంటే బ్రహ్మబాబా గారి స్వయం శక్తి. దానికి తోడుగా శివబాబా గారి శక్తి, అంటే పరమాత్మని శక్తి కూడా తోడయ్యింది. కాబట్టి నేను అలసట లేకుండా సేవ చేయగలుగుతున్నాను, అలాగే యోగ సాధన కూడా చేయగలుగుతున్నాను అని చెప్పేవారు. అంతేకాదు, పిల్లలారా, మీరు కూడా మీ స్వయం శక్తితో పాటు పరమాత్మ శక్తిని కూడా అందుకోవాలంటే కర్మ చేస్తూ పరమాత్మని స్మృతిలో ఉండండి. అప్పుడు మీకు కూడా డబల్ శక్తి లభిస్తుంది.
మీరు కూడా డబుల్ ఇంజన్తో పనిచేస్తున్న రైలు వలె అలసిపోకుండా పురుషార్థంలో ముందుకు వెళ్ళవచ్చు అని బాబా పిల్లలందరికీ బోధించేవారట. బ్రహ్మ బాబా గారి జీవితము మన ఎదుట తెరిచి ఉంచిన పుస్తకం లాంటిది. కర్మను యోగమును బాబా ఎంత చక్కగా బ్యాలెన్స్లో ఉంచుకునేవారంటే, మాట్లాడుతున్న సమయంలో కూడా యోగ స్థితిని అనుభవం చేయటానికి బాబా ఒక విశేషమైన సాధన చేసేవారు. అదేంటంటే, ఏ దృశ్యం చూస్తున్నా దానిలో కూడా పరమాత్మ స్మృతిని కలిగించే విధంగా ఆ దృశ్యాన్ని గమనించటం. ఆ దృశ్యంలో పరమాత్మ స్మృతిని కలిగించే విషయాలను మాత్రమే గుర్తించటం, వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వటం అన్నది బాబాలో ఉన్నటువంటి ఒక విశేషమైన గుణం. భోంచేస్తున్నప్పుడు కూడా బాబా నిరంతరం బాబా స్మృతిలోనే ఉండటానికి ప్రయత్నం చేసేవారు. ఎప్పుడైతే ఒక్కొక్క ముద్దను నోట్లో పెట్టుకునేవారో అప్పుడు నేను శివబాబా గారి బండారంలో నుండి తయారైన ఈ ప్రసాదాన్ని స్వీకారం చేస్తున్నాను అనే భావన బాబాలో కలిగేది. అదే భావనతోనే పిల్లలకు కూడా బాబా తినిపించేవారు. బాబాలో ఎంతటి నమ్రత ఉండేది అంటే దాన్ని ఇంత అని చెప్పటానికి సాధ్యమయ్యేది కాదు. బాబా తను చేసేటువంటి కర్మలలో ఏది సాధారణమైనది, ఏది ఉన్నతమైనది అని భావించేవారు కాదు. ఎందుకంటే కర్మలు అన్నీ సమానమే. కర్మలు చేస్తున్నప్పుడు మన మానసిక భావన ఎంత గొప్పగా ఉంటుందో ఆ కర్మ కూడా గొప్ప కర్మగా అవుతుంది అని బాబా వివరించి చెప్పేవారు. చాలా సాధారణమైన పనులు కూడా బాబా చేసేవారు. ఎంతో నమ్రతా భావనతో చేసేవారు. ఏమాత్రం అహంకారం వారిలో కనిపించేది కాదు. పేడను తీసుకుని పిడకలు కూడా బాబా తయారు చేసేవారు. పిడకలు తయారు చేస్తున్నప్పుడు కొంతమంది పిల్లలు, బాబా ఇది చాలా దుర్వాసనగా ఉంది అని అనేవారట. అందుకు బాబా, నీ మనసులో ఉన్నటువంటి 63 జన్మల గుణాలను గురించి ఒకసారి చూడు. 63 జన్మలుగా నీలో పాతుకుపోయినటువంటి పాత స్వభావాలను, పాత సంస్కారాలను, రావణాసురుని ఆస్తిని ఒకసారి లెక్కించు. అది ఎంత దుర్వాసన వస్తుందో చూడు అని చెప్పేవారట. అయితే ఆ దుర్వాసనను అర్థం చేసుకుంటూ పేడ నుండి వచ్చేటువంటి దుర్వాసనను పిల్లలు మర్చిపోయేవారు. అంతేకాకుండా మనం చేసేటువంటి కర్తవ్యంలో నమ్రత కలిగి ఉండాలి అని కూడా అర్థం చేసుకున్నారు. ఎంతో మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటూ ఒక మహోన్నతమైన కార్యానికి నిమిత్తంగా ఉన్న బ్రహ్మ బాబా గారు కూడా ఎంతో సాధారణమైన కర్మలను ఎంతో గొప్ప భావముతో ఆచరిస్తున్నప్పుడు మరి నేను కూడా ఈ చిన్న కర్తవ్యాలను హీనమైన కర్తవ్యాలుగా భావించకూడదు కదా అని అందరికీ అర్థమయ్యేది. ఈ విధంగా బాబా నర్మగర్భంగానే అనేక మాటల్ని, అనేక రహస్యాలను పిల్లలకు అర్థం చేయించేవారు. ప్రతి సేవను కూడా బాబా చేసేవారు. ఏ పనిని కూడా తక్కువగా, నీచమైనదిగా భావించేవారు కారు. బ్రహ్మ బాబా చెత్తలు ఊడవటం, మొక్కలకు నీళ్లు పట్టటం ఇలాంటి పనులు కూడా చేసేవారు. అలాగే కూరగాయలు తరగటం, వంట ఇంటిలో సహాయం చేయటం ఇలాంటి కర్తవ్యాలు కూడా చేసేవారు. బ్రహ్మ బాబా గారు ఎప్పుడూ ఒకే విషయాన్ని గుర్తుంచుకునేవారు. తాను ఎలా నడుచుకుంటారో వారిని చూసి అందరూ అనుసరిస్తారు అని. అవును కదా. ఈరోజు మనమందరూ బ్రహ్మ బాబాను అనుసరించటానికి ఎంత ఉత్సాహంగా ముందుకు వస్తున్నాం. బ్రహ్మ బాబా గారి సమానంగా తయారు కావాలి అని ఎంతగా ఆశపడుతున్నాం. సంపూర్ణమైన వ్యక్తిత్వాన్ని కలిగిన బ్రహ్మ బాబా సమానంగా తయారు కండి అని శివ పరమాత్ముడు కూడా మనలందరినీ ఆదేశిస్తున్నారు. అయితే బ్రహ్మ బాబా సమానంగా తయారు కావటానికి మనం కర్మలను హీనంగా భావించకూడదు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఏ కర్తవ్యాన్ని కూడా బాబా హీనంగా భావించేవారు కాదు. లౌకిక జీవితంలో అంటే లేఖరాజుగా తను భక్తి మార్గంలో ఉన్నప్పుడు కూడా గురువులకు ఎంతగానో సేవ చేసేవారు. గురువులకు శుశ్రూష చేయాలి అన్నది భక్తి మార్గంలో మనకు నేర్పించే ఒక విషయము. శుశ్రూష అనగా వారికి చిన్న చిన్న పనులు కూడా చేసి ఇవ్వటము అని. అంటే గురువులకు సేవలు చేయటము,
వారికి పాదాలు ఒత్తటము, వారి వస్త్రాలను శుభ్రం చేయటము మొదలైన కర్మలన్నమాట. భక్తి మార్గంలో ఉన్నప్పుడు బ్రహ్మబాబా గొప్ప కోటీశ్వరుడు. కోట్లాది ఆస్తి బాబా వద్ద ఉండేది. 1936వ సంవత్సరానికి ముందు అంటే కొన్ని రత్నాల విలువ ఎంత ఉండేది? కానీ అలాంటి రత్నాలు బాబా వద్ద లెక్కలేనన్ని ఉండేవి. కొన్ని కోట్ల ఆస్తికి బాబా ఏకైక వారసుడు. అంతటి ఆస్తిని కూడా బాబా కేవలం తన స్వయం యుక్తితోనే సంపాదించుకున్నారు. తన శ్రమతోనే సంపాదించారు. తన స్వార్జితంతో అంత గొప్ప స్థాయికి ఆర్థికంగా ఎదిగినటువంటి బ్రహ్మబాబాలో ఇసుమంతైన ధన అహంకారం ఉండేది కాదు. బ్రహ్మబాబా గారు గురువులకు అలాంటి శుశ్రూషలు కూడా చేశారు. అంటే బాబా గారికి పనుల పట్ల హీనమైన భావన ఉండేది కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇదే గుణం అలౌకిక జీవితంలో కూడా బ్రహ్మబాబా గారిలో కనిపిస్తుంది. పిల్లలందరి కోసం బాబా అనేక రకాల పనులు చేసేవారు. పిల్లలందరికీ స్నానం చేయించటం, పిల్లలందరినీ లైన్లో కూర్చోబెట్టడం, వారికందరికీ అన్ని విషయాలు నేర్పించటం, ఓర్పుగా ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలియజెప్పటం, వాళ్ళు చేసే అల్లరిని కూడా ఆస్వాదించటం, ఇవన్నీ కూడా బాబాలో ఉన్నటువంటి మంచి మంచి గుణాలు, చాలా గొప్ప గొప్ప గుణాలు. బాబా కర్మలను ఎంతగా గౌరవించేవారంటే ప్రతి కర్మను కూడా పూజ కంటే ఉన్నతంగా భావించేవారు. అందుకే ఏ పనిని కూడా నిర్లక్ష్య భావంతో చేసేవారు కాదు. ఒక గొప్ప పనిని చేసేటప్పుడు మన మనస్సు ఎంత జాగ్రత్తగా ఉంటుంది. మనము ఎన్ని విషయాలను అర్థం చేసుకుంటాము, ఎన్ని విషయాలను మనము గుర్తుంచుకుంటూ పనులు చేస్తాము. అయితే చేసేటువంటి ప్రతి చిన్న పనిని కూడా హీనముగా కాకుండా మహోన్నతమైన కర్మగా భావించటం వలన కర్మ చేస్తున్నప్పుడు పరమాత్మని స్మృతిలో చేయాలి అనే విషయాన్ని బాబా మనకు నేర్పించారు. దీన్నే కర్మయోగము అంటారు. ఏ పని చేస్తున్నా శివ పరమాత్ముని పైన ఎంత భావన కలిగి ఉన్నాము అన్నదే ముఖ్యము. శివ పరమాత్ముని ఆదేశం అనుసారంగా మనం చేస్తున్నామా? అలాగైతే ఎంత చిన్న పని అయినా, అది ఎంతటి సాధారణమైన కర్మ అయినా అది మహోన్నతమైన కర్తవ్యముగానే నిలబడిపోతుంది. అది చరిత్రలో స్థానం సంపాదించుకుంటుంది. బ్రహ్మబాబా గారు పలానా పలానా చిన్న చిన్న పనులను కూడా చేసేవారు అని ఈరోజు కూడా మనం చెప్పుకుంటున్నాం కదా. అంటే అవి చరిత్రలో నిలబడిపోయాయి కదా. అలాగే మనం కూడా చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా శివ పరమాత్మని ఆదేశం అనుసారంగా, శ్రీమతం అనుసారంగా, ఎవరికి దుఃఖం కలిగించకుండా, ఏ విధంగానూ నష్టం కలిగించకుండా మనం సంతృప్తితో చేస్తున్నట్లయితే మనం కూడా చరిత్రలో స్థానాన్ని సంపాదించుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా చేస్తున్న పనులలో యోగాన్ని తోడు తీసుకున్నప్పుడే సాధ్యమవుతుంది. కర్మ మరియు యోగము బ్యాలెన్స్గా ఉండాలి. ఎలాగైతే ఒక బండికి ఉన్న 2 చక్రాలు సమంగా నడిస్తేనే ప్రయాణం సజావుగా సాగుతుంది, అలాగనే మన జీవన ప్రయాణానికి కూడా కర్మ మరియు యోగము అనే 2 చక్రాలను సమానంగా మనం ఉంచుకున్నప్పుడే మన పురుషార్థం అనే ప్రయాణం కూడా సజావుగా సాగుతుంది. లేకపోతే మన పురుషార్థంలో వచ్చేటువంటి అవాంతరాలకు మనం బోర్లా పడవలసి వస్తుంది. మన యోగ సాధనైనా కుంటుపడుతుంది, లేదా మన సేవా కర్తవ్యాలైనా ఆగిపోవలసి వస్తుంది. ఈ విషయంలో బ్రహ్మబాబాను ఫాలో చేస్తూ కర్మను మరియు యోగమును రెండింటిని కూడా బ్యాలెన్స్గా మనం ఉంచుకోవాలి. నిరంతరము పరమాత్మని స్మరణ చేయటం వలన, పరమాత్మని పైన అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండటం వలన మనం కర్మలలో యోగాన్ని సాధించటం సాధ్యమవుతుంది. బ్రహ్మబాబాకు శివ పరమాత్మని పైన అచంచలమైన విశ్వాసం ఉండేది. ఎంత అంటే చాలా చాలా గొప్ప విశ్వాసం ఉండేది. దీన్ని ఇంత అని మనం మాటలో చెప్పుకోవటం కంటే ఒక చిన్న ఉదాహరణ ద్వారా జ్ఞాపకం చేసుకుందాం. ఒకరోజు ఉదయం 10 గంటల సమయంలో బ్రహ్మబాబా తన కర్తవ్యంలో నిమగ్నమై ఉండగా ఒక సోదరి వచ్చి వంట ఇంటిలో సరుకులు నిండుకున్నాయి అన్న విషయాన్ని తెలియజేశారు.
అప్పటికి 300 మంది బ్రహ్మ వత్సలందరూ యజ్ఞంలో ఉన్నారు. 300 మందికి మధ్యాహ్నం 12 గంటలకంతా భోజనం అందించవలసి ఉంది. అయితే బండారంలో ఏ పదార్థం కూడా లేదు. గోధుమ పిండి కూడా పూర్తిగా నిండుకొన్నది. అలాంటి సమయంలో ఏం చేయాలి? ఆ విషయాన్ని విన్నప్పుడు యజ్ఞ స్థాపకుడు మరియు యజ్ఞ పాలనాకర్త అయినటువంటి బ్రహ్మబాబాకు ఎంత టెన్షన్ కలిగి ఉండాలి? మనమైతే ఎంత టెన్షన్ పడి ఉంటాము? మన ఇంటికి 10 మంది వస్తున్నారు, కేవలం 5-6 మందికి సరిపోయిన సరుకులు మాత్రమే ఇంట్లో ఉన్నాయి అని తెలిసినప్పుడు ఎంత టెన్షన్ అవుతుంది కదా. పరుగులు పెడుతూ మనము మిగతా వాటిని సమకూర్చడానికి ముందుకు ఉపక్రమిస్తాము. అయితే బ్రహ్మబాబా మాత్రము చూశారు, ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేదు, అలాగే బండారంలో పిండి కూడా ఒక పిడికెడైనా లేదు. మరి ఆ సమయంలో ఏం చేయాలి? కేవలం 2 గంటల వ్యవధిలోనే 300 మంది బ్రహ్మవత్సలకు కడుపు నిండా భోజనం పెట్టాలి. ఏం చేయాలి అన్న సమస్య బాబాకు రాలేదు. బాబా ఏమాత్రం చంచలం కాలేదు. బాబా మనసులో ఎలాంటి అలజడి కూడా కలగలేదు. సరికదా, బాబా ఎంతో నెమ్మదిగా ఆ బిడ్డకు చెప్పారట, ఈ బండారం శివ పరమాత్మనిది. శివ పరమాత్మని బండారం ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. శివ పరమాత్ముడు తన పిల్లలకి ఎవ్వరికీ ఆకలిగా ఉంచరు, అందరికీ సమయానికి కడుపు నింపుతారు అని ఆ బిడ్డకు చెప్పి పంపించేశారు. విచిత్రం ఏంటంటే, ఒక అరగంట తరువాత పోస్టులో ఆ రోజు భోజనానికి కావలసిన ఖర్చు వచ్చేసింది. వెంటనే దాన్ని తీసుకొని కావలసిన సరుకులను తీసుకువచ్చి సమయ ప్రకారంగా ఎప్పటిలాగానే ఆ రోజు కూడా మధ్యాహ్నం 12 గంటలకు అందరికీ భోజనానికి పిలుస్తూ బెల్లు కొట్టడం జరిగింది. చూసారా, బ్రహ్మబాబాలో అచంచలమైన విశ్వాసం శివబాబా పైన ఎంత ఉండేది. బ్రహ్మబాబా ఇంత గొప్ప కర్తవ్యానికి స్థాపనాకర్త అయినప్పటికీ, పాలన చేయవలసిన బాధ్యతల్ని తన భుజాలపైన ఎత్తుకొన్నప్పటికీ ఎప్పుడూ కూడా దీన్ని తన స్వంతముగా భావించలేదు, తనది మాత్రమే అని భావించలేదు. ఇది శివ పరమాత్మని కర్తవ్యము అని గుర్తుంచుకున్నారు. శివ పరమాత్ముడు ఆదేశిస్తున్నారు, వారి మార్గంలో నడిస్తే మనకు విజయమే లభిస్తుంది అని బ్రహ్మబాబా ఎక్కువగా నమ్మారు. 100% కంటే ఎక్కువగానే నమ్మారు అనిపిస్తుంది. కాబట్టి శివ పరమాత్మని విషయాన్ని గుర్తుంచుకుంటూ అలాంటి పరిస్థితుల్లో కూడా బాబా ఏమాత్రం సంశయపడలేదు. ఏ విధంగా కూడా బాబా టెన్షన్కు గురి కాలేదు. అచంచలమైన విశ్వాసం బాబాకు ఉండేది. ఆ విశ్వాసమే బాబాను నడిపించింది. ఆ విశ్వాసమే బాబాను గెలిపించింది. వారిలో ఉన్న విశ్వాసమే ఈరోజు మనకందరికీ ఆదర్శమైంది, మార్గదర్శకమైంది. ఈరోజు మనం చేస్తున్న కర్తవ్యాల్లో కూడా అనేక రకాలైన ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. ఒడిదుడుకులు రాని జీవితం ఏదీ ఉండదు. అయితే ఆ సందర్భాల్లో కూడా శివ పరమాత్మని పైన భారం వేసి, వారి శ్రీమతంలో నడుచుకుంటున్నాను కాబట్టి వారి శ్రీమతంలో ఉన్న నాకు విజయమే లభిస్తుంది అన్న నమ్మకాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళాలి. భగవంతుని పైన నిశ్చయం లేకపోతే చేసే కర్మలలో నిర్మలత్వం రాదు. కర్మలలో నిర్మలత్వం లేనప్పుడు యోగం కూడా సాధ్యమవ్వదు. కావున కర్మను, యోగమును రెండింటినీ సమానముగా ఉంచుకుంటూ రెండింటినీ ఒకేసారి ఆచరణ చేస్తూ కర్మయోగులుగా తయారైతే మనం కూడా బ్రహ్మ బాబా గారి సమానముగా తయారవచ్చు.